అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ పోల్ రెగ్యులర్గా పెడతాం. మీరందరూ పార్టిసిపేట్ చేయండి, దానిలో మీ ఓటు వేయండి. తర్వాత కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయం చెప్పొచ్చు. ప్రతిరోజు ఆ పోల్లో ఒకరు తీసుకొని పేరుతో సహా ఎవరు ఏమి అభిప్రాయం చెప్పిన విషయం కూడా చెప్తున్నాము. ఈరోజు వచ్చి నిన్న పెట్టిన పోల్ ఇది. పనిలో పడి చేసిన పనిని చెప్పుకోలేకపోతున్నామంటున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏగిపోయిస్తారా అంటే, మేము చాలా పనులు చేస్తున్నాం కానీ బిజీలో ఉండి చెప్పుకోలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు, బట్టి విక్రమార్క వాళ్ళంతా మాట్లాడుతున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా. నేను అదే పోల్ పెట్టినా. ఏకీభవిస్తున్నాం లేదు, ఏకీభవిస్తున్నాం ఓన్లీ 17%. అంటే వీళ్ళు బిజీగా ఉండడం వల్ల చెప్పుకోలేకపోతున్నామని నమ్మిన వాళ్ళు 17% ఓన్లీ. తర్వాత లేదు అని 83%. అంటే వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, పని ఉంటేగా చెప్పుకోవడం అనే అభిప్రాయమా ఏందో వాళ్ళ కామెంట్స్ కూడా ఉన్నాయి. కామెంట్స్ చూద్దాం. వన్డేలో వచ్చిన పోలింగ్ ఇది. మొత్తం 12,000 ఓట్స్ ఉన్నాయి దీనిలో. 12,000 ఓట్లు ఉన్నాయి 24 అవర్స్లో. వాళ్ళ కామెంట్స్ చూద్దాం, కొంచెం చూద్దాం. జంషెడ్ నాగరాజు, ఊరుకో అన్న చేస్తే కదా చెప్పుకోవడానికి, అంటే ఏదైనా చేస్తే కదా చెప్పుకోవడానికి అంటే జంషెడ్ నాగరాజు అభిప్రాయపడుతున్నారు. మరి వీళ్ళేమో మొన్న చూసిన శ్రీధర్ బాబు 20 గంటలు పనిచేస్తున్నాడట కంపెనీలు తీసుకోవడానికి. ఈ సీఎం చెప్పిన మాట. సీఎం ఆయనే చెప్పుకున్నది, నేను 18 గంటలు పనిచేస్తున్నా రోజుకు అని. మల్లురవి వాళ్ళు వీళ్ళు ఈ పక్క ఆ పక్కలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. సీఎం 18 గంటలు పనిచేస్తున్నట్ట, శ్రీధర్ బాబు 20 గంటలు పనిచేస్తున్నట్ట. మరి మిగతాగా వాళ్ళ లెక్కలు చెప్పలే వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తుండ్రో. తర్వాత మహేందర్ ననమాల, ఏం బాధపడకు తగ్గిపోతుంది, ఇది పెద్ద జబ్బేం కాదు, చాలామంది నీలాంటి వాళ్ళ తగ్గించారు తెలంగాణ ప్రజలు అని పెడితే 27 లైకులు వచ్చినాయి ఆయన పెట్టిన కామెంట్కి. నువ్వు సూపర్, ఏం ఆన్సర్ ఇచ్చావు పెట్టింది. తర్వాత అన్ని పట్టేవాజ్ మాటలు కొప్పుల. తర్వాత సోమ కార్తిక్, మాటలు కోడలు దాడుతున్నాయి, చేతలు మాత్రం గడప దాడడం లేదు, చూద్దాం ఇంకా టైం ఉంది. ఓకే. అజయ్ కుమార్, చెప్పుకోవడానికి ఏం చేశారు అని. నరేందర్ రావు, ప్రతిదీ అబద్ధం చెప్పడం అలవాటుగా ఉన్నారు సారు. కృష్ణాగౌడ్, ఏం చేశారని చెప్పుకోవడానికి, అంటే ఏం చేశారని చెప్పుకుంటారు, చెప్పుకోవడం మర్చిపోతున్నాం అంటే ఉండాలి కదా. నిజంగానే మరి న్యాయం ఉంది ఆ ఆన్సర్లు. తర్వాత నారాయణ సిరికొండ, చేసేది తక్కువ చెప్పుకుంటున్నది ఎక్కువ. తర్వాత ఎస్జీ యూజర్, ఇది ఏం చేశారని ఏం చెప్పుకుంటారు. ఎం శ్రీనివాస్, ఇది కొన్ని రోజులు ప్రభుత్వంలో క్రమశిక్షణ లేమి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ చాలా చేసి చెప్పుకోలేదు. ఆంధ్ర మీడియా కక్ష కట్టి లేనిది జరిగినట్టు చెప్పి జరిగిన మంచిని మరుగున పడేసినారు కుమార్. దానికి 9 లైకులు వచ్చినాయి. వాడు ఒక బ్రోకర్, సారీ బూతులు చదవను, బూతులు పెట్టకండి. తర్వాత పాపారావు నల్లాని, వేస్ట్ సీఎం, తొత్తే పాయింట్ అంటే అపరిచితురా నువ్వు అంట. ఓకే. ఏం పీకలే గంజి ఉపేందర్. తర్వాత రామ్సాగర్, అంత సీన్ లేదు, అసలు పని తక్కువ గొప్పలు ఎక్కువ, 1 ఇయర్ రైతు బంధు ఎగ్గొట్టాడు సంతోష్ పెద్ది. తర్వాత రాక్ అడ్డా, అంత డాష్ పని ఏం చేసినాడు అని మర్చిపోవడానికి. ఎస్ఆర్ పల్లా వ్లాగ్స్, డబ్బులు దండుకునే పనిలో బిజీగా ఉన్నాడేమో. తర్వాత అన్నీ చదవలేము, కొన్ని చదువుతాం. చిట్కోరి ఆనంద్ కుమార్, చిట్కోరి ఆనంద్ కుమార్, ఏం పని చేస్తున్నారు చెప్పుకోవడానికి. తర్వాత కమలాకర అజ్మీరా, స్టేట్ని నాశనం చేసే పనిలో పడి చెప్పుకోలేకపోయారు. వేణు, అందరినీ తిట్టడం కోసం పనిచేసినా చెప్పుకోలేకపోతున్నందుకు తిట్టే పనిగా పెట్టుకున్న పని అంటే ఏంటో తెలుసా, తిట్టే పని అదే, చెప్పుకోలేకపోతున్నది ఏం పని చేసిందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేశారు, తెలంగాణలో ఏం చేసిండు, ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఏం చేశారండి, ఇక్కడ ఏదో హైదరాబాద్లో మంచి ఎంజాయ్ చేశారు కదా, అందరూ అధికారులు మీ మంత్రులు అందరూ ఎంజాయ్ చేశారు కదా అండి, హెలికాప్టర్ పంపించలేకపోయారు, ఏం పని చేశారు, ఇంకేం పని చేశారు, ఏం చేయలేదు కదా, ఏం చేయలేదు. ఢిల్లీకి మాత్రం సూట్ కేసులు పోయింది, మంచి పని చెప్పుకోలేకపోతున్నాడు. డబ్బు సంచులు మూటలు పంపించడానికి ఢిల్లీకి, అది చెప్పుకోలేకపోతున్నాడు. ఓకే, పెద్ద మెసేజ్ వేణు. తర్వాత బాలాచారి, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, తెలంగాణలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదా, డైరెక్ట్ పాలిటిక్స్ సీఎం చేసేది ఏం లేదు, ముందు మాటలు మార్చుకోండి సీఎం గారు, తెలంగాణ పరువు తీస్తున్నారు. న్యూ పెన్షన్ ఇవ్వలేదు, రాజేశ్వరి నాగరాజ్. తర్వాత అన్న ఫుల్ కామెడీ, ఊరుకో అన్న, పాపం పిచ్చి జనం పుసుకున్న నమ్ముతారో అన్న, హైడ్రా యాడికి పంపావు అన్న, కాళేశ్వరం గిట్ట పంపావా ఏంది, అక్కడ రివర్ బెడ్ కాడ ఉన్నాయి కూల్చడానికి. జోలి, చేయనివి కూడా చేసినామని చెప్పడానికి వాళ్ళకున్న పని. తర్వాత రైతు బంధు లేదు, పని లేనోడు ఏదో
ఇంకా అన్నీ అట్లానే ఉన్నాయి. అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ముందు మీరేం పనిలో ఉన్నారో చెప్పండి. ఈ ఇయర్ ఫర్ సీఎం అండ్ తెలంగాణ పీపుల్ వర్క్ ఇన్ బుకింగ్ ఫ్లైట్ టికెట్స్ ఫర్ ఢిల్లీ మంత్లీ టూర్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ బై సీఎం బ్రో అండ్ హైటెక్ సిటీ ఆఫీస్. చెప్పడానికి ఏముంది, ఏం పని చేశారో ముందు చెప్పండి. ఇంకా అవే ఉన్నాయి కామన్గా. అదే అందరు అడిగేది అదే, మీరు ఏం పని చేశారు, ఏం పని ఉందని బిజీలో ఉండి చెప్పుకోలేకపోయారు. అసలు మీరు బిజీగా ఉన్నది ఏం పని అని అడుగుతున్నారు అందరూ. ఇదే చేసిన పని చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పుకోవడం అనేది ఒక టైం వేస్ట్ పని. చేసిన పని కనపడుతుంది, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. ఇప్పుడు మీరు పెన్షన్ ఇచ్చారనుకో, వాళ్ళే మాట్లాడుకుంటారు మాకు పెన్షన్ వస్తుంది 4,000 రూపాయలని. 2,500 ఇచ్చారనుకో మహిళలకు, వాళ్ళే మాట్లాడుకుంటారు మాకు వచ్చిందని. రాని వాళ్ళు మాట్లాడుకుంటారు, వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేశారనుకో, అవన్నీ జనాలకు రీచ్ అయితే వాళ్ళే చెప్పుకుంటారు, మీరు చెప్పాలని అవసరం లేదు. కానీ చేయలేదు కాబట్టి మీరు చెప్పుకోలేకపోతున్నారు అనేది కంక్లూజన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.